హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ థాట్స్ ఆఫ్ తర్ని. ఇవాళ మన వీడియోలో స్పెషల్ ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా నేను ఒక హాఫ్ క్యాబేజ్ 1 క్యారెట్ తీసుకున్నానండి. ఈ క్యాబేజ్ అనేది మనం బాగా గ్రేట్ చేయాలి. సో ఎంత చిన్నగా గ్రేట్ చేస్తే మనకి బౌల్స్ అనేవి అంత బాగుంటాయి. సో చూసారు కదా, ఇలా మొత్తం గ్రేట్ చేసేసుకోవాలి క్యారెట్ క్యాబేజ్ కూడా. సో ఇప్పుడు ఆ టెక్స్చర్ని ఏం చేస్తామంటే మనం ఒక క్లాత్లో పెట్టేసి సో అది బాగా స్క్వీజ్ చేయాలండి. సో వాటర్ అంతా కూడా వచ్చేయాలి, ఆ క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాగా గట్టిగా స్క్వీజ్ చేయాలన్నమాట. సో చూసారు కదా వాటర్ ఎంత వచ్చిందో. సో ఇప్పుడు ఒక 2 minutes పక్కన పెట్టేసి తీస్తే సో చూస్తున్నారు కదా, ఇలా డ్రై అయిపోవాలండి బాగా. సో ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం. సో ఒక 2 minutes అనేది ఇలా కలుపుకోవాలండి. అండ్ ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? బాయిల్డ్ పొటాటో. సో ఈ బాయిల్డ్ పొటాటో వేస్తేనే మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుందండి. సో ఈ మ్యాష్ చేసేయాలి, ఈ పొటాటో మొత్తం ఈ మిక్చర్లో బాగా కలిపేసుకోవాలి అది కూడా. ఇప్పుడు నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ అలాగే 2 spoons ఆఫ్ మైదా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ 2 spoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. దీనికి ఏంటంటే మనకి వాటర్ అనేది అవసరం లేదండి, ఎందుకంటే క్యాబేజ్ వాటర్ కాబట్టి. సో అదే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను చెప్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం బాల్స్ అనేవి రెడీ చేసుకుందాం. సో చిన్న బాల్స్ ఇలా రౌండ్గా రెడీ చేసుకోవాలండి. సో బాల్స్ అనేవి రెడీ అయిపోయి ఇక్కడ మనం స్టవ్ వెలిగించి ఇంకో పాన్ పెట్టుకుందాం డీప్ ఫ్రై చేయడానికి. సో కొంచెం హీట్ అయ్యాక నేను ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఆ బాల్స్ అనేవి మెల్లమెల్లగా వేసేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియంలోనే జరగాలి. హై పెట్టేస్తే బాల్స్ అనేవి మాడిపోతాయండి, అస్సలు బాగోదు టేస్ట్ అనేది. అండ్ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే బాల్స్ వేసిన వెంటనే మనం మూవ్ చేయకూడదండి. ఒక్క 1 minute అలానే ఉంచేసి ఆ తర్వాత మూవ్ చేయాలి, ఎందుకంటే మూవ్ చేస్తే మనకి బ్రేక్ అయిపోతాయి బాల్స్ అనేవి. సో చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ అలాగే రిమైనింగ్ బాల్స్ కూడా నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారు కదా బాల్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మంచూరియన్కి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు నేను 1 cup ఆనియన్స్ అండ్ అలాగే 1 cup గార్లిక్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. అండ్ మనం యూజ్ చేసే చట్నీస్ ఇవి. కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం హీట్ చేయాలి ఆ ఆయిల్ని. అండ్ ఇప్పుడు నేను గార్లిక్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. అండ్ కొద్దిగా మైదా కూడా, అంటే 1 tablespoon మైదా కూడా మనం పక్కన పెట్టేయాలి వాటర్ వేసి. అండ్ ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా తరిగిన ఆనియన్స్ మాత్రమే వేయాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంకో సీక్రెట్ ఏంటంటే ఇక్కడ మనం షుగర్ కూడా యాడ్ చేయాలి, 1 teaspoon సరిపోతుంది. షుగర్ యాడ్ చేసేనే మనకి ఆ స్ట్రీట్ స్టైల్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం సాసెస్ విషయానికి వస్తే నేను ఇక్కడ 2 spoons ఆఫ్ టొమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 spoon రెడ్ చిల్లీ సాస్ అండ్ షెజ్వాన్ చట్నీ కూడా 1 spoon యాడ్ చేస్తున్నానండి. అండ్ 1 spoon గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 2 tablespoons ఆఫ్ సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మెల్లగా కలపాలండి, ఆ సాసెస్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇది అనేది అలా ఒక 2 minutes అలానే ఉంచేయాలండి స్టవ్ మీద. అండ్ ఈ స్టేజ్లో మనం ఇందాక నానబెట్టుకున్న ఆ మైదా పిండి వాటర్ కూడా యాడ్ చేసేయాలి. సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం.
సో చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఈ స్టేజ్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం బాల్స్ అనేవి యాడ్ చేసేసుకుందాం. సో ఈ బాల్స్ యాడ్ చేసినప్పుడు కూడా ఫాస్ట్గా తిప్పకూడదండి, అలా తిప్పితే బ్రేక్ అయిపోతాయి. సో మెల్లగా తిప్పుకోండి. సో చూసారు కదా ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.